మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకున్న క్రేజే వేరు. 90స్‌లో అయితే ఒక రేంజ్‌లో ఉండేది విపరీతంగా. ఇప్పుడు 90స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, అప్పట్లో 'గ్రేటర్ దాన్ బచ్చన్' అని చెప్పేసి మ్యాగజైన్‌లో కూడా వచ్చేసింది. అదే ఆయన రేంజ్. ఇప్పుడు ఆయనైతే మళ్ళీ చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ అయితే ఇద్దాం అనుకున్నారు. డైరెక్టర్ ఎవరో కాదు, మన బాబీ అన్న. బాబీ గురించి తెలిసిందే కదా! 'పవర్' సినిమాతో అయితే ఈయన డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్' ఒక్కటే ఈయన కెరీర్‌లో కొంచెం ఫ్లాప్ అయిన సినిమా. కాకపోతే మిగిలిన సినిమాలన్నీ సరే బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి. 'వెంకీమామ' గాని, 'వాల్తేరు వీరయ్య' అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. రీసెంట్‌గా అయితే 'డాగ్ మహారాజ్'తో కూడా హిట్ కొట్టిన ఈయన బాలీవుడ్‌లోకి అయితే ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నారంట. యాక్చువల్‌గా 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి గారితో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ కథ ఇంకా అయితే కుదరలేదట. దానివల్ల ఈయన కొంచెం ఆలస్యంగా అయినా సరే బాలీవుడ్‌లోనే నెక్స్ట్ సినిమా అయితే చేద్దాం అనుకుంటున్నారు. ఆ సినిమా చిరంజీవి గారితోనూ చేసి డైరెక్ట్‌గా మళ్ళీ ఇంకొకసారి మెగాస్టార్‌తో బాలీవుడ్ రీ ఎంట్రీ అయితే ఇద్దాం అనుకున్నట్లు సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ఆల్రెడీ అనిల్ రావిపూడితో వచ్చే ఏడాది సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ అయ్యేలైతే ప్లాన్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అయిపోయిన తర్వాత వెంటనే బాబీ కొలితో అయితే ఈ సినిమా అయితే ప్లాన్ చేయడం అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌కి ఇప్పుడేంటి బాస్‌ని కొత్తగా పరిచయం చేసేది. 90స్‌లోనే ఆయన 'ఆజ్కా గూండారాజు' లాంటి సినిమాల్లో నటించి బాలీవుడ్ ప్రజలందరికీ ఆయన అప్పుడే తెలిసిన వ్యక్తి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా అయితే చేయడానికి వీళ్ళైతే ఒక చిన్న ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఇక బాబీ సంగతి తెలిసిందే కదా! ఆయన కమర్షియల్ సినిమాలు, మాస్ సినిమాలు తీయడంలో అయితే దిట్ట అని చెప్పుకోవచ్చు. తీసిన అన్ని సినిమాలైతే కమర్షియల్‌గా చాలా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా 'జైలవకాశ్' గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించిన బాబీ ఇప్పుడు మెగాస్టార్ గారితో మాస్ కథ తీయబోతున్నారా? ఎమోషనల్ కథ తీయబోతున్నారా? లేదా ఏదైనా థ్రిల్లరా? ఏ జోనర్ అన్నది ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అభిమానులు. కాంబినేషన్‌లో బాలీవుడ్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్. థాంక్ యూ.